ఢిల్లీలో గత కొంతకాలంగా జరుగుతూ ఉన్నటువంటి ధర్నా ఏదైతే ఉన్నదో ప్రొటెస్ట్కి సంబంధించి సిజెపి ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ హంగర్ స్ట్రైక్ చేపట్టిండు సోనం వాంగ్చుక్ ఆధ్వర్యంలో. వాళ్ళంతా కూడా నడుస్తూ ఉన్నారు ఆ దీప్కి ఆధ్వర్యంలో కూడా. అయితే అక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్లందరి మీద మొన్న జూలై 20వ తారీఖు దారుణంగా దాడి చేయడం జరిగింది. పోలీసులు ఏదైతే పార్లమెంట్ ముట్టడి పెట్టుకున్నారో విపరీతంగా వాళ్ళ మీద దాడి చేసి ఆడోళ్ళు మగోళ్ళు అని తేడా లేకుండా టియర్ గ్యాస్లు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించినాయి. దానికి సంబంధించి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఒక పెద్ద ధర్నా జరుగుతూ ఉన్నది. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా చూస్తూ ఉన్నారు మొన్న జరిగినటువంటి లాఠీ చార్జు? ఒకళ్ళు ఒక తీరుగా చూస్తున్నారు దాన్ని. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఒక 2 అంశాలుగా, అంటే 2 వేరియేషన్ల లెక్క తిరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ ఈ సిజెపికి సంబంధించిన వాళ్ళే పోయి రాళ్ళు వేసిండ్రు, పోలీసు వాళ్ళ మీద దాడి చేసిండ్రు, ఆ తర్వాతనే వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం జరిగిందని చెప్పి రకరకాల ప్రచారం నడుస్తూ ఉన్నారు. దానికి ఏం చెప్తారు మీరు? అయితే మొన్న 22వ తారీఖు జరిగింది ఏదైతే ఉందో అది నిజంగా మన భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుంది. ఎందుకంటే చరిత్రలో మీరు మొన్న మొత్తం రక్తం చూసింది, ఢిల్లీ మొత్తం విద్యార్థుల రక్తం చూసింది. ఖచ్చితంగా చరిత్రలో విద్యార్థుల పైన పడిన ప్రతి లాఠీకి వీళ్ళు సమాధానం చెప్పాలి. ఒక డిక్టేటర్షిప్ లాగా. ఎందుకంటే ఎవడు క్వశ్చన్ చేసిన అందరినీ జైల్లో వేయడం మనం చూస్తున్నాం. ఆంధ్రాలో ఇట్లా మొత్తం మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక డిక్టేటర్షిప్ లాగా క్వశ్చన్ చేసిన ప్రతి వాడిని తీసుకెళ్లి జైల్లో వేయడం, ప్రశ్నించిన వాళ్ళ నోర్లు నొక్కేయడం. ఇదే విధంగా ఢిల్లీలో కూడా ఇట్లా చూసినాం. ఒక్కరు కూడా ఇప్పుడు విద్యార్థుల పైన లాఠీలతో కొట్టి అంతగానం చేస్తుంటే ఒక్క పొలిటీషియన్ కూడా మాట్లాడలేదు దానిపైన. ఎవరు కూడా మన తెలుగు రాష్ట్రాలల్లో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేసిర్రు. ఇప్పుడు ఇది కరెక్ట్ మొన్న జరిగింది ఒక బ్లాక్ డేగా చరిత్రలో మిగిలిపోతుంది. ఖచ్చితంగా విద్యార్థుల పైన పడిన ప్రతి లాఠీకి వీళ్ళు సమాధానం చెప్పాలి. దాదాపుగా నెల రోజుల నుంచి మీరు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే సెంట్రల్లో బీజేపీ ఉన్నది అది పట్టించుకోవట్లేదు, అని చేస్తున్నది అని చెప్పి మీరు ముట్టుకుంటా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు ఏమన్నా సపోర్ట్ చేసిందా మీకు? అన్ని రోజులు అక్కడ జంతర్ మంతర్ దగ్గర నిరసన అన్ని రోజులు సపోర్ట్ చేయలేదు. నిన్న వీళ్ళు సపరేట్గా అక్కడికి వెళ్ళి చేసిర్రు. కానీ మన మొన్నటిదాకా ఈ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. స్టార్టింగ్ లో రాజకీయాల్లోకి వచ్చే కొత్తలా చెగువేరా అది అని అన్నాడు. తర్వాత మళ్ళీ మొత్తం అయిపోయింది, మొత్తం మారిపోయింది. చెగువేరా అని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడమేనా? అసలు చెగువేరా ఏం చేసిండు, ఏంది, ఇవన్నీ మనకు తెలియదు. ఆయన క్యూబా దేశంలో చెగువేరా అక్కడ ఉన్న ప్రజల అణచివేతకు, ఆ డిక్టేటర్షిప్ పరిపాలనకు, ఆ నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి. ఇప్పుడు అదే విధంగా దేశం మొత్తం విద్యార్థులందరూ ఒక చెగువేరలాగా ఈ డిక్టేటర్షిప్, ఈ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు ఢిల్లీలో. సో ఈయన వచ్చిన కొత్తల అధికారంలోకి వచ్చిన కొత్తలో చెగువేరా అది అన్నాడు. మరి ఇప్పుడు నియంతృత్వ డిక్టేటర్షిప్ పరిపాలనకు వ్యతిరేకంగా ఉన్నా అన్నాడు కొత్తలా. ఇప్పుడేమో మళ్ళీ వీళ్ళ దగ్గర పోయింది కాబట్టి ఏం మాట్లాడట్లా, జిబ్బేసుకున్నాడు. అదే మొత్తం పోయింది. ఇంకా భగత్ సింగ్, ఆ చెగువేరా మొత్తం పోయింది. ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి ఇప్పుడు మొత్తం ఆపోజిట్ అయిపోయింది. ఈ నియంతృత్వ డిక్టేటర్షిప్ పరిపాలనకు ఈయన దగ్గరుండి ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో, ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో, ఆర్కే రెడ్డి అన్నను కానీ మళ్ళీ ఈ రావణ్ వీళ్ళందరినీ ఎవరైనా గట్టిగా మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో లేసుడు, ఈ నియంతృత్వ పరిపాలన. ఇప్పటికే ఇంకా ఏంటంటే ప్రజలు చూస్తున్నారు, ఇప్పటికీ దేశం మొత్తం కదిలింది. విద్యార్థులు కానీ మొత్తం ఈ డిక్టేటర్షిప్ పరిపాలనకు వ్యతిరేకంగా. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు ఎదురు దెబ్బనే. ఇప్పుడు కూడా 22 రోజులు అయింది కదా సెంట్రల్ ఢిల్లీలో విద్యార్థులు ప్రొటెస్ట్ చేయబట్టి. మొన్న వీళ్ళు మొత్తం లాఠీ చార్జులు అంతగానో రక్తం చూసినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లా సెంట్రల్ గవర్నమెంట్. ఏం రియాక్ట్ కావట్లా దీనిపైన, ఏం చేస్తాం ఏంది అని. దానిపైన పార్లమెంట్లో మాట్లాడట్లా, బయటలో మాట్లాడట్లేదు. సో ఇంత జరిగిన స్పందించడం, చర్చలకు పిలిచినాం అని చెప్తున్నది ఈ మధ్య. అదే పిలిచిరు కానీ ఏంది, ఆ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయిస్తాడా లేదంటే మనం, ఎందుకంటే మన సిస్టమ్ మొత్తం అలాగే తయారైపోయింది, నాశనం అయిపోయింది. అంబేద్కర్ ఇప్పుడు మొత్తం మన రాజ్యాంగ హక్కులు కానీ, మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మనం మాట్లాడే హక్కులు, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళందరూ తీసుకెళ్లి జైల్లో లేసుడు, తొక్కేయడాళ్ళు. సో ఇదంతా ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగానికి వ్యతిరేకం. అంబేద్కర్ గారు ఏమంటారంటే, రాజ్యాంగం విఫలమైనప్పుడు రాజ్యాంగాన్ని విమర్శించవద్దు, దాన్ని అమలు చేసేటోళ్ళని విమర్శించాలి అని అంటాడు. సో సిస్టంలో వైఫల్యం ఉంది. సో దానికి వ్యతిరేకత ఇప్పుడే మొదలైంది. ఇక ముందు మీరు ప్రజల మాట, విద్యార్థుల మాట వినకపోతే ఓటమి చూస్తారు తర్వాత ముందు. ఫైనల్ గా మీరందరూ కూడా, అంటే ఎవరైతే సపోర్టర్స్ సిజెపికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ప్రత్యక్షంగా ధర్నాలో అక్కడ ఉన్నటువంటి హంగర్ స్ట్రైక్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా యాంటీ నేషనల్స్, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, బయట నుంచి లోపలికి వచ్చి ఇక్కడ హిందువులకు వ్యతిరేకంగా ఏదో చేస్తూ ఉన్నారు, హిందూ మత ప్రమాదంలో ఉన్నది, వీళ్ళంతా నక్సలైట్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? అట్లా మాట్లాడుతూ వాళ్ళంతా ఈ ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కు సపోర్టింగ్, ఈ ఆర్ఎస్ఎస్, ఈ భావజాలకు సపోర్ట్ చేసే వాళ్ళు వీళ్ళంతా. కానీ దేశం మొత్తం ఇప్పుడు నువ్వు వీళ్ళకి ఎందుకు వ్యతిరేకం, వీళ్ళ హిందూ మతాన్ని అని దాన్ని విమర్శించారా? ఏమంటారు, నీటి పేపర్లు లీక్ అయినాయి, పేపర్లు లీక్ అవ్వడంతో చాలా మంది విద్యార్థులు చచ్చిపోయారు.
విద్యార్థులకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం కావాలని రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తే నువ్వు దేవుళ్ళకి వ్యతిరేకం, హిందీ వ్యతిరేకం, హిందువులకు వ్యతిరేకం, బీజేపీ వ్యతిరేకం, ఇవన్నీ ఎందుకు? సెంట్రల్లో బీజేపీ ఉన్న, కాంగ్రెస్ ఉన్న, ఇదే జరిగితే వ్యతిరేకిస్తారు కదా. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీటి పేపర్ లీక్ అయితే వ్యతిరేకించరా? సో ఏమైందంటే అట్లా అట్లా తయారైపోయింది ఈ బీజేపీ. అప్పటి నుంచి కూడా మొత్తం రిలీజియన్ పాలిటిక్స్ చేయబట్టి అట్లా మారుతూ వచ్చి ఇప్పుడు ఏమైందంటే బీజేపీని విమర్శిస్తే ఇందులో వ్యతిరేకించినట్టు అట్లా అయిపోయింది. ఫైనల్గా ఏం చెప్తావు మోడీకి, అమిత్ షాకి? అక్కడ అంటే కంట్రోల్ తీసుకొని, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తీసుకొని మొత్తం ఎక్కడికక్కడ విచక్షణ కోల్పోయి మహిళల మీద కూడా దాడి చేసినారు. ఒక మాటల మోడీకి, ధర్మేంద్ర ప్రధాన్కి ఎవరైతే మీరు డిమాండ్ చేస్తున్నారో వాళ్ళకు, వీళ్ళందరికీ ఏం చెప్పాలి? మొన్న 22 తారీఖున ఢిల్లీలో జరిగింది అయితే నిజంగా అది ఒక భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఎంటవాడి మరీ లాఠీలతో కొట్టుడు, మొత్తం రక్తాలు వచ్చేటట్టు కొట్టుడు, ఖచ్చితంగా వీళ్ళు విద్యార్థుల పైన పడిన ప్రతి లాఠీకి వీళ్ళు సమాధానం చెప్పాలి. సో ఇప్పటికి నెల 22 రోజులు అవుతుంది, 23-24 రోజులు అవుతుంది వాళ్ళు ప్రొటెస్ట్ చేయబట్టి ఢిల్లీలో. వీళ్ళ రియాక్షన్ లేదు. ఆ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయిస్తాడా, అసలు వచ్చి ప్రజల దగ్గర స్టూడెంట్స్ దగ్గర మాట్లాడాలన్నా లేదా, అవన్నీ ఏం లేదు. ఇప్పటికి ఇంత జరిగినా కూడా ఇప్పటిదాకా కూడా ఏం లేదు. ఇక ముందు చేస్తారా చేయరా, లేదంటే ఇది ఖచ్చితంగా ఎదురు దెబ్బనే. ఈ డిక్టేటర్షిప్, ఈ నియంతృత్వ పరిపాలన అంటే మేము చెప్పిందే చేయాలి, మాకు ఎదురుగా మాట్లాడితే తీసుకెళ్ళి జైళ్ళల్లో వేస్తాం, అరెస్ట్ చేస్తాం. ఈ నియంతృత్వ పరిపాలన ఉన్న ఈ దేశాలలో ఎక్కడ కూడా ఇట్లాంటివి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వాలను కోల్పోయిన చాలా దేశాలు ఉన్నాయి. సో మన దేశంలో కూడా ఈ బిహేవియర్ పోకపోతే ఖచ్చితంగా వీళ్ళు కూడా కూలిపోతారు, ఈ ప్రభుత్వం కూడా కూలిపోతుంది. రైట్ అన్న, ఎట్లా చూస్తూ ఉన్నారు మొన్న జరిగినటువంటి లాఠీ చార్జ్ మీద? ఈరోజు ఖండిస్తూ ఒక నిరసన ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ నిరసన అసలు ఆ లాఠీ చార్జే జరగలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ వీళ్ళే కావాలని పోయి అక్కడ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద రాళ్ళు ఇసిరేసిర్రు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది బీజేపీ వాళ్ళు. ఏం చెప్పండి? ఈ బీజేపీ వాళ్ళకి సిగ్గుసరం లజ్జ లేదండి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా లక్షలాది మంది పేద విద్యార్థుల కోసం ప్రాణాలు అర్పించడానికైనా వచ్చినటువంటి పోరాట యోధులు, విప్లవ వీరులు, జంజడ్ ఉద్యమ నాయకుల యొక్క నెత్తురు కళ్ళ చూసినటువంటి మూర్ఖపు కొడుకులు వీళ్ళంతా. మరి ఇప్పటికైనా సిగ్గు శరం లజ్జ ఉందా? ఇవాళ 1958లో 56లో టీటీ కృష్ణమాచారి కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు. లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే యాక్సిడెంట్ అయిందని రాజీనామా చేసింది. టీటీ కృష్ణమాచారి ఆర్థిక శాఖలో అవినీతి జరిగిందని నైతిక బాధ్యతతోని రాజీనామా చేసిన సందర్భం. మరి వీళ్ళకి ఇప్పుడైనా కళ్ళు తెరవాలి కదా. నీతి, నిజాయితీ, మానవత్వం అనేది ఉంటే, అరే మా వల్ల ఈ దేశంలో తప్పు జరిగింది, 22 లక్షల మంది 23 లక్షల మంది నీ పేపర్ లీక్ అయిపోయింది, వాళ్ళంతా అప్పులు తీసుకొచ్చుకొని రికార్డుగా డొక్కుకాడని కుటుంబాలు, వాళ్ళ ఆత్మస్థైర్యం నిలబెట్టడానికి మరి నేను రాజీనామా చేస్తే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉండేటువంటి ఒక అద్భుతమైన ఆత్మస్థైర్య వారధి ఉంటే అనేటువంటి విశాల తత్వం ఉండాలి. వీళ్ళు అంధభక్తులు, మూఢ విశ్వాసపు వాళ్ళు, వీళ్ళందరూ తప్పుడు ప్రచారం చేస్తారు. ఎవడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వీళ్ళు దేశద్రోహులు, అర్బన్ నక్సల్, తుకుడే గ్యాంగ్. మీరు తుకుడే గ్యాంగులు, మీరు అర్బన్ నక్సల్స్, మీరు దేశద్రోహులు. ఈ దేశం కోసము, ఈ దేశ ప్రజల కోసము, దేశంలో ఉండేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, మహిళల మీద అఘాయిత్యాలు అయితే అఘాయిత్యాలు తగ్గాలి. మణిపూర్ రాష్ట్రంలో 2 మహిళలను బట్టలిప్పి బదాట్లో ఊరేగించిన చరిత్ర ఈ బీజేపీ వాళ్ళది. ఇవాళ కుల్దీప్ సింగ్ గారు అనేవాడే వ్యక్తి మైనర్ మీద దాడి చేస్తే, మైనర్ మీద రేపు చేస్తే, రేపుకు సపోర్ట్ చేసినటువంటి ఆమె అభిజిత్ దీప్కే మీద ఇంకు చల్లినటువంటి సందర్భం మనం అందరం చూసినాం. ప్రకాష్ రాజ్ లాంటి ప్రఖ్యాతిగాంచిన సినిమా యాక్టరు, అంత స్వేచ్ఛ, అంత డబ్బుండి, అంత యాక్టింగ్ వచ్చి సమాజంలో ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక మామూలు బ్యాగ్ వేసుకొని వచ్చి కూర్చున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ దేశంలో షబానా ఆజ్మీ కావచ్చు, స్వర్ణ భాస్కర్ కావచ్చు, సమాజంలో ప్రామినెంట్ ముఖ్యమైనటువంటి వ్యక్తుల స్థాయిలో ఉన్న వాళ్ళు తమ కళాన్ని ప్రపంచ స్థాయిలో వినిపిస్తున్న సందర్భం. గోడి మీడియా అనేటువంటి అంశము, గోడి మీడియా ఈ జంజడ్ ఉద్యమానికి వ్యతిరేకంగా రాస్తున్నప్పుడు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఆ మీడియాను ఎలగొట్టి ప్రపంచ మీడియాని ఒక ఆదర్శంగా ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ మోడీ గారి ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే బట్టలు ఇప్పి ఈ దేశ ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టి ఆ ప్రభుత్వాన్ని కాలగర్భంలో కలుపుతారని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నారు. మతం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, మతాన్ని మొత్తం ప్రమాదంలోకి నెట్టుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సీజేపీ కార్యకర్తలు, వాళ్ళ సపోర్టర్స్ అందరూ కూడా అని చెప్పి. అసలు అక్కడ మతం ఎందుకు వస్తున్నది? నీట్ పేపర్ కోసం కదా ఇది జరిగేది. దానికి ఎట్లా చూడొచ్చు అంటే వాళ్ళ రాజకీయ అస్తిత్వం అనేది మత పునాది మీద ఏర్పడ్డది. వాళ్ళు ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద, అదేవిధంగా ఆవు మీద, వీళ్ళ జీవితానికి ముస్లింల పేరుతో ఆవు ఈ 2 తీసేస్తే కుక్కలు కూడా వీళ్ళని దేకాయి. అరే ఒక భారత రాజ్యాంగం అనేది నువ్వు ఓటు ద్వారా రాజ్యాధిపత్యం వచ్చినప్పుడు నువ్వు భూములు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, సమానత్వం ఇవ్వాలి, ఆత్మగౌరవం ఇవ్వాలి, రక్షణ కల్పించాలి. ఇది రాజ్యాంగంలో ఉండేటువంటి సమానమైనటువంటి వాటా కోసం చేయాలి. వీళ్ళు రాజ్యాంగాన్ని పక్కన పెడతారు, మత ఉన్మాదు. ఇవి చూస్తున్నాం కదా మన తెలంగాణ రాష్ట్రంలో ఆటోల మీద రాతలు రాసుకొని మేము మా ఇష్టం వచ్చినట్టు రాస్తామని అంబేద్కర్కి వ్యతిరేకంగా మాట్లాడతారు ఈ నీచ్ కమ్యూనికే గాళ్ళు. కాబట్టి ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నది ఈ దేశ ప్రజలకు ఒక బాధ్యత ఉండాలి ప్రభుత్వం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అకౌంటబిలిటీ అనేటువంటి విలువతోని మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనతో చేయాలి. లేకపోతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాలగర్భంలో కలుస్తుంది, ప్రజలు చెప్పులు తీసుకొని ఎమ్మడబడతారని ఈ సందర్భంగా తెలియపరుస్తారు.